వెంకటేశ్వర్లు గారు, డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి, పోరెడ్డి కిషోర్ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి, రాణి రుద్రమ్మ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారు రాష్ట్ర ఎస్టీ మోర్చా అధ్యక్షులు ఈ యొక్క పత్రికా సమావేశంలో పాల్గొంటారు. మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి గారు ఈ యొక్క సమావేశంలో పాల్గొంటారు. ప్రకాష్ రెడ్డి గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ ప్రశ్నిస్తున్న తెలంగాణ అనే ఈ యొక్క కార్యక్రమం 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, 6 గ్యారంటీలలో 13 వాగ్దానాలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వాగ్దానాన్ని నిలుపుకోని కారణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శ్రీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, లక్ష్మణ్ గారు మిగతా పెద్దలందరి యొక్క సమక్షంలో తెలంగాణ ప్రశ్నిస్తుందనే ఒక వెబ్సైట్ తో పాటు ఒక మిస్డ్ కాల్ కార్యక్రమం కూడా ఉంటుంది. దాంతో పాటు ఒక పోస్టర్ రిలీజ్ కూడా ఉంటుంది. ఈ కార్యక్రమంలో మొత్తం కార్యక్రమం జరిగే కంటే ముందు కిషన్ రెడ్డి గారిని ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం కోసము తెలంగాణ ప్రజలు అనేక పోరాటాలు చేశారు, అనేక త్యాగాలు బలిదానాలు చేశారు. అనేక పోరాటాల ఫలితంగా, బలిదానాల కారణంగా ఏర్పడినటువంటి తెలంగాణ మొదటి 10 సంవత్సరాలు ఒక కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయి అనేక రకాల అన్యాయాలకు గురైన విషయం మనకందరికీ తెలుసు. 2014లో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ వారి కుటుంబ సభ్యుల చేతిలో తెలంగాణ తల్లి బందీ అయింది. అనేక రకాల అక్రమాలు, అన్యాయాలు, అవినీతి, అహంకారము, నియంతృత్వము, అధికార దుర్వినియోగము, అరాచకాలకు తెలంగాణ సమాజము ఏ రకంగా ఇబ్బందులకు గురైందో అందరం చూశాం. ఉద్యమాల పేరుతో, పోరాటాల కారణంగా అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య గుండె చప్పుడైనటువంటి, ప్రజల సమస్యలకు గుండె చప్పుడైనటువంటి ధర్నా చౌకను కూడా ధర్నాలు చేయకుండా బ్యాన్ చేసినటువంటి చరిత్ర టిఆర్ఎస్ పార్టీది.
అటువంటి కేసీఆర్ కుటుంబం నుంచి 10 సంవత్సరాలు ఏ కళాకారులైతే తెలంగాణ సాధన కోసం పోరాటం చేశారో, ఏ సమాజం అయితే తెలంగాణ సాధన కోసము త్యాగాలు చేశారో వాళ్ళే చివరకు కాలుకు గజ్జగట్టి తెలంగాణ గుండె చప్పుడై అదే ప్రజలు కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేసి మరి కేసీఆర్ ను ఓడించడం జరిగింది. అనేక కారణాల కారణంగా కేసీఆర్ ఓడిపోయాడు, కానీ తెలంగాణ ప్రజలు గెలవలేకపోయారు. చివరకు చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు, గ్యారెంటీలు, తప్పుడు ప్రచారము, విష ప్రచారము, అబద్ధాల ప్రచారంతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 100 రోజులు పూర్తి కావస్తుంది. మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో అనేక గ్యారంటీలు అమలు చేస్తాము. స్పష్టంగా ప్రజల ముందు బ్లాక్ అండ్ వైట్ తో ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల పేరుతో, గ్యారంటీల పేరుతో, మేనిఫెస్టోల పేరుతో వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీని, సోనియా గాంధీని పిలిచి, మల్లికార్జున ఖర్గే గారిని పిలిచి వాళ్ళందరితో తెలంగాణ ప్రజలకు గ్యారంటీల పేరుతో హామీలు ఇచ్చారు. కానీ ఇచ్చినటువంటి గ్యారంటీలకు ఈరోజు గ్యారంటీ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇచ్చినటువంటి గ్యారంటీలకు అమలు చేసే గ్యారంటీ లేనట్టయింది. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు పారితోషికం ఇస్తాము. మరి ఈ రాష్ట్రంలో మహిళల జనాభా ఎంత ఉంది, దారిద్ర్య రేఖకు ఎవరున్నారు, అన్ని రకాల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అది ఇవ్వడానికి ఏ రకంగా ఆలస్యం చేయడానికి అవకాశం లేదు, మీన మేషాలు లెక్క పెట్టడానికి వీలు లేదు. కానీ దాని సంగతి అతిగతి లేకుండా ఈరోజు మీనమేషాలు లెక్కిస్తున్నారు. రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇచ్చింది. మరి దాని విషయంలో చేస్తారా, చెయ్యరా, ఎప్పుడు చేస్తారు, ఏ రకమైనటువంటి వివరణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఈ గ్యారంటీ కూడా 100 రోజులు గడుస్తున్నా చేస్తారా, చెయ్యరా అనేటువంటి గ్యారెంటీ కూడా ఇవ్వడం లేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పారు. మరి వ్యవసాయ కూలీల పరిస్థితి ఏమాత్రం ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. వరి పంట క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున గ్యారంటీ ఇచ్చారు. దాని విషయం కూడా ఏమాత్రం ఈరోజు స్పష్టత లేనటువంటి పరిస్థితి. ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలం ఇస్తాము, 5 లక్షల రూపాయలు ఇస్తాము. మరి ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, దాని విధి విధానాలేంటి, 100 రోజులు గడిచినా దానికి స్పష్టత లేనటువంటి పరిస్థితి. విద్యార్థుల
విద్యార్థులందరికీ కూడా విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయల విలువైనటువంటి విద్యా భరోసా కార్డు ఇస్తాము. మరి విద్యార్థుల గురించి పూర్తిగా ఈ ప్రభుత్వం మర్చిపోయినట్టుగా కనిపిస్తుంది. పెన్షన్లన్నీ కూడా 4,000కు పెంచుతాము. అది కూడా జవాబు లేనటువంటి గ్యారంటీగానే మారిపోయింది. పాల ఉత్పత్తిదారులైనటువంటి వ్యక్తులకు, కుటుంబాలకు ప్రతి లీటర్కు 5 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత ఈరోజు తెలంగాణ కోసం పోరాటం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబాన్ని గద్దెదించడం కోసం కూడా తెలంగాణ యువత, ముఖ్యంగా నిరుద్యోగ యువత నిరంతరం పోరాటం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతకి ఇచ్చినటువంటి గ్యారెంటీ కూడా గ్యారెంటీగానే మార్చేసింది. నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ సమక్షంలో నిరుద్యోగ యువతకు గ్యారెంటీ ఇచ్చారు. కానీ ఆ గ్యారెంటీ మీద కూడా నిరుద్యోగ యువతకు వెన్నుపోటు పొడిచింది ఈ ప్రభుత్వం 100 రోజులుగా. అమ్మాయిలందరూ కూడా స్కూటీలు ఇస్తాము, మహిళలకు అనేక రకాల సహకారం అందిస్తామని చెప్పారు. నిరుద్యోగులకు 10 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తాము. 100 రోజుల్లో స్పష్టంగా మేనిఫెస్టో పెట్టారు. 100 రోజుల లోపల 2వ దశ గొర్రెల పంపిణీ కార్యక్రమం చేస్తామని చెప్పారు. విత్ ఇన్ 100 days అని చెప్పారు స్పష్టంగా అందులో. కానీ గొర్రెలు ఎక్కడ పోయినాయో, గ్యారంటీలు ఎక్కడ పోయిందో, అది ప్రగతి భవన్ లో ఉందా, సెక్రటరియట్ లో ఉందా, ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఉందా, తెలియని పరిస్థితి ఏర్పడింది. దివ్యాంగులందరూ కూడా 6,000 పెన్షన్ అన్నారు. దీంట్లో ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీలేదు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సమస్య ఈరోజు ఏ బస్తీకి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా అడుగుతున్నటువంటి సమస్య రేషన్ కార్డు. రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు, ఇస్తారా ఇవ్వరా? రేషన్ కార్డులు ఇస్తే ఇచ్చేది బియ్యము కేంద్ర ప్రభుత్వం. కానీ కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇస్తా ఉంటే ఉచితంగా మోడీ బియ్యము. రేషన్ కార్డులు ఇవ్వడానికి గ్యారంటీ ఇచ్చి ఈరోజు ఈ ప్రభుత్వము పేదలకు బియ్యం రాకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు 57 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం చేసినప్పటికీ 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పాడు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఆ ఫ్యామిలీలో ఉన్నప్పటికీ కూడా అబౌవ్ 57 years ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. దేవాలయాలకు 12,000 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పారు. ఈ రకంగా అనేక రకాల గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. అందుకే ఈరోజు తెలంగాణ సమాజము, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో మేము ఒక క్యాంపెయిన్ నడపాలని నిర్ణయించుకున్నాం. ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం.
ఏవైతే న్యాయంగా ఈ గ్యారంటీలు అమలు జరిగితే లబ్ధి పొందుతారో ప్రజలు, వాళ్ళందరినీ కలిసేటువంటి కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. ఏ గ్యారంటీల పేరుతో అయితే ఎవరైతే వెన్నుపోటు పొడిచారో, ఎవరికైతే మోసం చేశారో, ఆ ప్రజలను కలిసే కార్యక్రమము, వాళ్ళతో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి కార్యక్రమానికి మేము రూపకల్పన చేశాం. ఆ దిశలోనే మేము పార్టీ తరఫున ముందుకెళ్తాం. దానికి ప్రధానమైనటువంటి మా ఉద్యమ నినాదము ప్రశ్నిస్తున్న తెలంగాణ. పెద్ద ఎత్తున డిజిటల్ క్యాంపెయిన్ ఈ రోజు నుంచి మొదలు పెట్టాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా మీట్ ది ప్రెస్ కూడా నిర్వహించారు. కానీ అందులో మేమందరం ఎక్స్పెక్ట్ చేశాం గ్యారంటీల మీద జవాబు చెప్తాడు. కానీ గ్యారంటీల మీద దాట వేశాడు, తప్పించుకున్నారు. కానీ మేము మాత్రం గ్యారంటీ ఇస్తున్నాము, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని వెంటాడుతామని మేము గ్యారంటీ ఇస్తా ఉన్నాం. ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు జరిగేంత వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలేది లేదు, ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతామని ఈ సందర్భంగా గ్యారంటీ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే వచ్చిన తెలంగాణ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేతిలో నలిగిపోయింది. మా ప్రధానమంత్రి గారు చెప్పినట్టు పెంకరం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క బతుకవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ నేతృత్వంలో తెలంగాణ ప్రజలకు లాభం జరుగుతున్నటువంటి విశ్వాసం మాకు లేదు. 75 సంవత్సరాల కాంగ్రెస్ ట్రాక్ రికార్డు దేశవ్యాప్తంగా మన కళ్ళ ముందు తిరుగుతా ఉంది, మా కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అది ఉద్ధరిస్తుంది, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తెలంగాణ లాభం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం లేదు. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో తెలంగాణ సమాజానికి భారతీయ జనతా పార్టీ అండగా నిలబడుతుంది. తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసే కార్యక్రమం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. హలో, పోస్టర్ లాంచ్ ముందు లక్ష్మణ్ గారు మాట్లాడతారు, తర్వాత లక్ష్మణ్ గారు ముందు పోస్టర్ లాంచ్ చేసినాక వెబ్సైట్. వెబ్సైట్ లాంచ్ చేయాల్సిందిగా డాక్టర్ లక్ష్మణ్ గారిని కోరుతున్నాను. వీడియోస్ వీడియో సాంగ్ పెట్టేస్తాను.
వీడియో సాంగ్ వీడియో సాంగ్ పోతుండ్రు ఆ గ్యారెంటీలను 30 రోజుల్లో అమలు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మా ఉమెన్స్ కాలేజ్ ముందర అసలు ఒక్క బస్సు అంటే ఆగట్లేదు. 10 ఏళ్ళు డ్రైవర్ చేయాలంటున్నారు, 7 లక్షలు జుర్మానా కట్టాలంట. 3-4 నెలలైంది మాకు ఏం కారవాలు లేదు ఆటోలకు. మేడ్చల్ లో ఆర్టీసీ బస్సుల్లో గురువారం భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. స్త్రీలకు మహాలక్ష్మి పథకం పెట్టింది. అది పెట్టడం వల్ల ఆటోలకు వచ్చే పబ్లిక్ లేదు. రేవంత్ రెడ్డి వచ్చాడు, రైతు బంధు పోయింది, పొలం ఎండిపోయింది, తోట ఎండిపోయింది, రైతు బంధు లేదు, ఏది లేదు, రుణమాలు లేదు, రైతు బంధు లేదు. ఇప్పుడు ఏది నడుచుకోకుండా అయిపోయింది, మా బతుకు ఆగబోయింది. దాదాపు 30 బోర్లు వేసారు, ఒక్క బోర్ కూడా పడలేదు. పశువులకు ఇబ్బంది అవుతుంది, మాకు వాకు నిల్వడు అని చెప్పి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. 3 ఎకరాలకు నీళ్లు పట్టాలి, 3 ఎకరాలు వ్యవసాయం చేయాలి, 3 గంటలు సార్. ఇది వద్దు, ఏమొద్దు, మాకు గ్యాస్ వద్దు, మన కరెంట్ బిల్ వద్దు, ఏమొద్దు. నిరోధకపోతే అంటే ఇంతరం జరిగే అసెంబ్లీ సభను ఖచ్చితంగా అడ్డుకుంటాం. అడ్డుకొని ఈ ప్రభుత్వాన్ని అసెంబ్లీ ముందు దూకుమని ఆత్మరిస్తున్నాం. హైదరాబాద్ అందరం మార్పు మార్పు అంటూ మా జీవితాలను ఆగం చేసిండ్రు. నీరు 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 రైతు కంట నీరు. ఆ కారణొచ్చి 70 ఏండ్ల వలస పెత్తనాన్ని, అన్యాయాన్ని 10 ఏండ్లలోనే చూపెట్టిండు. ఇప్పుడు మీరొచ్చి 100 రోజుల్లోనే మా బతుకులు గుగ్గిబాలు చేసిండు. మా పేదోడి పొట్ట కొడతారు, మా కూరల్లో కూడు కొడతారు, మా పంటలో నిప్పులు పోస్తారు, మా బతుకుల్లో మన్ను పోస్తారు. ఎందుకయ్యా మీ బతుకులు? ఛీ! మీ చెత్తనాన్ని ఎండగడతాం, మీ మదాన్ని అణచివేస్తాం, మీ అహంకారాన్ని పీల్చుబడిస్తాం, మీ తప్పులను నిగ్గదీస్తాం, మీ దుష్ట పాలనను ప్రశ్నిస్తాం. ప్రశ్నిస్తున్న తెలంగాణ గొంతుకై తిరగబడతాం, తరిమి కొడతాం. మార్పు అంటే ఏ మార్పు అని, గ్యారంటీ అంటే కష్టాలకు గ్యారంటీ అని, హస్తం అంటే హస్మాసుల హస్తమని, కాంగ్రెస్ అంటే మాట తప్పడమే సత్యమని 70 ఏళ్లుగా నిరూపితం అవుతూనే ఉంది. కర్ణాటక, హిమాచల్ సహా తెలంగాణలోనూ మరోసారి అదే రుజువైంది. హస్తం దగా పాలనలో ప్రజల బాధలే సాక్ష్యంగా. గ్రహణంలో గృహజ్యోతి, కర్ణాటకలో చీకట్లు, హిమాచల్ ప్రదేశ్ లో ప్రజల ఇక్కట్లు, తెలంగాణలో పాట్లు, కొందరికేనట్టు కొర్రీలు, కరెంటు కోతలు, బిల్లుల మోతలు, చేతిని నమ్మినందుకు వాతలు, భ్రమలో ఆడబిడ్డల కృతి. కర్ణాటకలో కొర్రీలు, హిమాచల్ ప్రదేశ్ లో వాతలు, తెలంగాణలో దాటవేతలు, అందరి 2500 సాయం, ఎలవేసినా పట్టించుకొని వైనం, ఆడబిడ్డల ఆశలు అడియాసులు చేసిన విధానం, చేతులెత్తేయడమే కాంగ్రెస్ సమాధానం. కష్టాల్లో యువత, కర్ణాటకలో అటకెక్కిన నిరుద్యోగ వృత్తి హామీలు, హిమాచల్లో నిరుద్యోగ వెతలు, తెలంగాణలో నిరుద్యోగ వృత్తిపై మాట దాటివేతలు, నోటిఫికేషన్లకు మంగళం, భావితరాల వెతలపై మౌనం, యువత కృత అంధకారం. హస్తం సర్కారుకు అవకాశం ఇస్తే ఆపదకు షేకెండ్ ఇచ్చినట్లేనన్నది ముమ్మాటికి నిజం. ఇదే సాక్ష్యం. అప్పుల్లో ఆపదలో రైతు, కర్ణాటకలో రోడ్డెక్కి రైతు వేదన, హిమాచల్లో పాడి రైతుల ఆవేదన, తెలంగాణలో కోతల యాతన, నీటి వెతలతో రోదన, రైతు పొట్టగొట్టి రుణమాఫీ ఎగ్గొట్టి రైతు బంధును పాతరెట్టి రైతు చావులపై కాంగ్రెస్ నేతల సౌగురాలు. అభయ హస్తం కాదిది, రైతులపై భస్మాసుర హస్తం. ఆవేదన
వేదనలో ప్రజలు, హస్తాన్ని నమ్మి అష్ట కష్టాల్లో కర్ణాటక ప్రజలు, చేయికి ఓటేసి నట్టేట మునిగిన హిమాచల్ ప్రజలు, కాంగ్రెస్ ను నమ్మి నష్టపోతున్న తెలంగాణ ప్రజలు, 3 రాష్ట్రాల్లోనూ పెచ్చరిల్లిన అవినీతి, పెళ్లుపికిన వ్యతిరేకత, తాగునీటి కష్టాలు, కరెంటు కోతలు, ధరాభారాలు, అస్థిరత, అయోమయం, చేతుల్లో నలిగిపోతున్న ప్రజానికం. పోరండ్ల బతుకు ఆగమైంది, రైతుల జీవితం నెర్రలు వాసింది, ఆటో డ్రైవర్ల ప్రాణాలు గాల్లో కలిసినాయి, ఆడబిడ్డల ఆశలు ఆవిరైనాయి, కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 100 రోజుల్లోనే సకల జనులను కష్టాల పాలు చేసింది కాంగ్రెస్. ప్రజాకంటక కాంగ్రెస్ పాలనపై ధిక్కార స్వరమే ప్రశ్నిస్తున్న తెలంగాణ. చాలా స్పష్టంగా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ కు మార్గం సుగమవుతుంది. ఖచ్చితంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం. ఎన్నికల ప్రక్రియ ద్వారానే మేము అధికారంలోకి వస్తాం. పడిపోయే మరి సంస్కృతి వాడుతుండొచ్చు. గేట్లు తెరిస్తే మరి ఎమ్మెల్యేలు కాపాడుకోవడానికి మరి మూసుకుంటే మంచిది, కానీ మరి వారికి ఎందుకు అంత అభద్రత భావమో అర్థం అవుతుంది. ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉంటే అప్పుడు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మీద పూర్తి విశ్వాసం భారతీయ జనతా పార్టీకి ఉన్నది. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేసేటువంటి పార్టీ, మరి కుటుంబ పార్టీ కాదు, నియంత్రణ పార్టీ కాదు, వ్యక్తుల నేతృత్వంలో నడిచే పార్టీ కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఈ దేశంలో మేము అధికారంలోకి వస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి పాలన దేశ ప్రజలకు ఇస్తున్నాం. ఈ దేశ ప్రజల యొక్క ఆశీస్సులతోటే 3వసారి నరేంద్ర మోడీ గారు వస్తారు. మళ్ళీ ప్రజల ఆశీస్సులుంటే మేము మంచి పరిపాలన చేసి మళ్ళీ తప్పకుండా 4వసారి కూడా అధికారంలో రావడం కోసం ప్రయత్నం చేస్తాం తప్ప ఎన్నికలే ఆలస్యం అనేది చేతగాని మాటలు, దద్దమ్మ మాటలు ఇవన్నీ కూడా మేము ఎప్పుడు కూడా ఆ రకంగా మాట్లాడలేదు. మాకు ఆ రకమైనటువంటి వ్యవస్థ పైన మాకు విశ్వాసం లేదు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు 77లో ఎమర్జెన్సీ పెడితే అందరికంటే ఎక్కువగా పోరాటం చేసి జైల్లోకి వెళ్లి ప్రజాస్వామ్యం కోసం మా జనసంఘ్ పార్టీని కలిపి జనతా పార్టీలో ఎమర్జ్ చేసినటువంటి పార్టీ ఆలోచన విధానం. కాబట్టి మేము ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేసేటువంటి పార్టీ. జాయినింగ్స్ ఈరోజు భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ జి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో డాక్టర్ లక్ష్మణ్ గారి సమక్షంలో ప్రముఖులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ ముందుగా ఆగిర్ అశోక్ కుమార్ గుప్తా గారు, వీరు టెలికాం డిపార్ట్మెంట్ లో రిటైర్డ్ ఎంప్లాయీ, ఆర్యవైశ్య లీడరు, వారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే సినిమా ఆర్టిస్టు, సినిమా నటుడు పసునూరి శ్రీనివాసులు గారు, కందుకూరు మండలం మునుగోడు నియోజకవర్గం ముచ్చర్ల గ్రామం, భారతీయ జనతా పార్టీలో కార్యక్రమంగా ఆహ్వానిస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే శ్రీ భవతయ్య గారు మునుగోడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి, వీళ్ళు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నందుకు వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నారు. శ్రీ మదన్ మోహన్ గారు తెలంగాణ రీజనల్ అసోసియేషన్
ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో మీరు మనస్థిరపురంలో ఎల్బీ నగర్ నియోజకవర్గం వీరిని కూడా భారతీయ జనతా పార్టీలో ఆహ్వానిస్తున్నాం. అలాగే రమేష్ గారు రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ లీడర్, పిఆర్టీఓ, బిఆర్టీ భారతీయ జనతా పార్టీలో సాధారణంగా ఆహ్వానిస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ ధన్యవాదాలు.